మీ అందరూ పసుపు కుంకాలతో ఉండి సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేయడానికి. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన ప్రతి సువాసినితో పసుపు కొమ్ములు దంపించి పసుపు కుంకాలు ఇచ్చి పంపిస్తాం. మీరు 10 కాలాలకి పిల్ల పాపలతో పసుపు కుంకాలతో సంతోషంగా అలాగే ఉండాలి. కనుక ఇప్పుడు ఆవిడంటుంది, రారే ఏడుపు మన్పరే మధురిపన్ రప్పింపరే కావరే పోరే కుయ్యిరిగింపరే సెరికిన పుణ్యంబు వింపింపరే తేరే దేవరవేడిన పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఇచేరే ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. పిచ్చి తల్లి నిజంగా ఎంత ఏడ్చిందండి. సరే, అలా చదవడం వల్ల ఇవాళ నుంచి షోడశోపచార పూజ కలుగుతోంది కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు విని అయ్యో ఆనాడు రతీదేవి అలా బాధపడిందని ఎవరెవరు శివమహాపురాణం వింటున్నారో వాళ్ళందరి పసుపు కుంకాల విషయంలో అమ్మవారు వెంటనే మీకు అభయం, మీకేం బెంగలేదని అమ్మ సంతోషించాలని ఈ పద్యాలు మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అందుకే అన్ని పద్యాలు నేను చదవలేదు, కొన్ని పద్యాలే విజ్ఞాపన చేశాను. కాబట్టి వచ్చిన ఏడ్పు మాన్పించండి, నా దౌర్భాగ్యాన్ని లక్ష్మీదేవికి చెప్పండి. ఆవిడ సౌభాగ్యలక్ష్మి, అటువంటి లక్ష్మీదేవి కోడలకి దౌర్భాగ్యం వచ్చింది ఇవాళ. కాబట్టి సిరికి నా పుణ్యంబు వింపింపరే, ఆ లక్ష్మీదేవికి నా పుణ్యం చెప్పండి ఇలా అయిపోయానని. మధురిపున్ రప్పింపరే, ఆ శ్రీ మహావిష్ణువుని పిలిపించండి. ఇంతమంది ఇన్ని చేసి నాకొక్క ఉపకారం చెయ్యండి. ఈరే మంగళసూత్ర బంధనము, మళ్ళీ నా మంగళసూత్రం నా మెడలో ఉండేట్టుగా నన్ను అనుగ్రహించరా, కాబట్టి వెళ్ళి నాకు ఈ ఉపకారం చెయ్యరా అని పాపం ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఆ పద్యాలు నేను చదువుతాను చాలు. దాని ఒక స్త్రీ యొక్క ఆ వైభవాన్ని ప్రకాశింపచేసే పద్యములు చాలా విషయాలు అని. చిట్ట చివరికి వసంతుడు వచ్చాడు, స్నేహితుడు కనుక సుహృత్, ఆయన చాలా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక మాట అంది, ప్రాణనాథుబాసి ప్రాణంబు నిలువదు పోవవలయు నాకు బోవకున్న సురభీంక నీవు సొదబేర్చువే వేగ చిచ్చు జొత్తు కాము చేరవలసి. ఓ వసంతుడా, ఏడ్చి ఏం ప్రయోజనం? కాముడు ఎక్కడున్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను. కాబట్టి చితి పేర్పించు, నేను ఆ అగ్నిలో ప్రవేశించి మన్మధుణ్ణి చేరుకుంటాను అంటే ఆయన అన్నాడు, ఏల ఇట్లాడెదవేక చిత్తంబున నా మాట వినవమ్మనలిన నేత్ర గౌరినాయకుడింక గౌరీ సమేతుడై సుఖమున్న ఇంద్రాది సురలు వచ్చి నీ ప్రాణనాథండు నిష్పాపుడని చెప్పమరలను బడయదీ వరదుగాగ అదిగాక మన్మధుండమరుల పంపున చెడినవాడును కాన చెప్పి బలిమి ఆ విభిదులెల్ల విన్నవించిన పరమేశ్వరుండు భక్తవత్సలుండుగాన పంచబాణు నిచ్చు భావింపు మిమ్మాట వెలదివమ్ము నీవు వేయునేల. అయ్యయ్యో, తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించేకమ్మా, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఆ పార్వతీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు సంతోషంగా కూర్చుంటారు. ఆనాడు పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆయనకి ఏ పాపం తెలియదు. దేవతా కార్యం కోసం దేవతలందరూ తోస్తే వెళ్లి బాణం వేశాడు తప్ప నేను వెళ్ళను మహాప్రభో ఏడ్చాడన్న విషయం ఆయనకి తెలుస్తుంది. ఆయనకి తెలిసి ఉండి ఉంటుంది కూడా. ఇప్పుడు సమయానికి ఎదురు చూస్తున్నాడు, తప్పకుండా వరం ఇస్తాడు, మళ్ళీ నీ భర్తని బ్రతికిస్తాడు. కాబట్టి అమ్మ ఓర్చుకో, అగ్ని ప్రవేశం చెయ్యవద్దు అన్నాడు. ఆవిడ అగ్ని ప్రవేశం చేద్దాం అనుకుంటుండగా కొందరన్నారు, ఒక పురాణంలో పరమశివుడే వరం ఇచ్చాడు, రాబో కాలంలో కృష్ణ పరమాత్మకి కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా నీ భర్త జన్మిస్తాడు, అప్పటి వరకు అనంగుడుగా అంటే వేరొకరికి కనపడకుండా శరీరం లేనివాడిగా నీకు కనపడుతుంటాడు, కాబట్టి నీ ఐదోతనం పోలేదు, నువ్వు పసుపు కుంకుమలతో ఉన్నావని వరం ఇచ్చాడు. ఒకచో అన్నారు అశరీరవాణి వినపడింది, అంటే పార్వతీ కళ్యాణంలో తర్వాత బతికిస్తారనేటటువంటి ఉద్దేశ్యంతో అశరీరవాణింది అని పలికిన పలుకులకును అనుగుణమై ఈ ప్రకార మగు నిజమనుచున్ వినువీధి నొక్క నినదముననుగుణముగ మ్రోస జనులకు ఆశ్చర్యముగనన్. అక్కడ ఉండేటటువంటి జనులందరూ ఆశ్చర్యపడిపోయేటట్టుగా అశరీరవాణి పలికింది. శరీరం లేనిది పలికిందంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వరుడు పలికాడని అర్థం. ఇంకో రకంగా చెప్పినా కూడా శరీరం లేకుండా పలకలేరుగా ఎవరు ప్రపంచంలో. శరీరం లేకుండా పలకగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు, ఆ పరమేశ్వరుడు చెప్పిన వేదం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడు, వసంతుడు నీకు చెప్పినది సత్యమే, తొందరలో నీ భర్త సశరీరుడుగా కనపడతాడు,
కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడిగా శరీరముతో లేకపోయినా నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు అని చెప్పి అశరీరవాణి పలికితే ఆ అమ్మ చాలా సంతోషించింది రతీదేవి. సంతోషించి ఆ భర్త మళ్ళీ తిరిగి తనని ప్రద్యుమ్నుడిగా కలుసుకునేటటువంటి తరుణం కోసమని ఎదురు చూస్తోంది. అనంగుడిగా భర్త దర్శనమిస్తున్నాడు. పరమ సంతోషంతో పసుపు కుంకాలతో రతీదేవి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది. పరమశివుడు కూడా అక్కడి నుంచి చూసి ఇంత ఉద్ధతి జరిగింది, ఇక్కడ మన్మధుడు కాల్చబడ్డాడు, నా తపస్సుకి భంగమైందని ఆయన లేచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏమీ చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు, లేచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవి నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయింది. ఈ సమయంలో హిమవంతుడు ఈ వార్త విని గబగబా అక్కడికి వచ్చాడు. అయ్యయ్యో, నా కుమార్తె పుష్పపూజ చేస్తున్న సమయంలో మన్మధుడు బాణం వేశాట, ఆ మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత శంకరుడు కాల్చేశాట, నా కుమార్తె ఒక్కతే నిలబడిపోయిందిట అని తెలిసి ఆయన వచ్చి అంతన్కొండల రాజు నెమ్మనములో ఆ వార్త యాలించి వే సంతాపంబున చిన్నబోయి చనితా సర్వేశ్వరుంగాన కచ్చం తాందోళ విచార చిత్తయైన తనయం దావేగ గొంపోయే న కాంతారత్నము తండ్రితో పనిచనంగానే సీతాద్రికిన్. ఆ సమయంలో అంతన్ కొండలరాజు నెమ్మనములో ఆ వార్త ఆలించి, ఆ కొండలరాజు అంటే హిమవంతుడు. హిమవంతుడు ఆ వార్త తెలుసుకున్నటువంటి వాడై మనసులో చాలా బాధపడి గబగబా సంతాపంబున చిన్నబోయి చాలా చిన్నబుచ్చుకున్న ముఖంతో అక్కడికొచ్చి ఆ సర్వేశ్వరుంగానక ప్రార్థన చేద్దామంటే సర్వేశ్వరుడు అక్కడ కనపడకపోవడం చేత అత్యంత విచారయైన తనయం తావేగ గొంపోయే, ఆందోళనతో విచారంతో ఉన్నటువంటి పార్వతీదేవిని వేగంగా ఆ కూతుర్ని తీసుకుని హిమవంతుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి అంతఃపురానికి వెళ్ళిపోయింది, శంకరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు, మన్మధుడు కాలిపోయాడు, తారకాసురుడు చక్కగా ఉన్నాడు. కాబట్టి బాధ ఎక్కడుందో అక్కడే ఉంది. పార్వతీ కళ్యాణం ఎంత దూరం వెళ్ళింది? ఎప్పుడు 3 రోజుల క్రితం మొదలెడితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మళ్ళీ కదలిక రావాలంటే, లోకములు రక్షింపబడాలంటే ఒక్కడే ఉన్నాడు మహానుభావుడు. ఆయనే ఇప్పుడు మళ్ళీ మార్చాలి ఈ స్థితిని. కాబట్టి ఎక్కడ వచ్చింది తేడా? మళ్ళీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గాన్ని ఎలా సుగమం చెయ్యాలి, ఇది తానే చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే భక్తవశంకరుడు లోకవశంకరుడు కదండి మహానుభావుడు. లోకాల్ని రక్షించవలసిన వాడు అలా ఎంతకాలం భీష్మిస్తాడు? కాబట్టి ఇప్పుడు తానే వచ్చి మళ్ళీ ఎలా తనని పార్వతీదేవి చేరవచ్చో మార్గం చెప్పాడు అనుకోండి, అది కొంచెం లేఖితనంగా ఉంటుంది. పెద్ద కొప్పుని తగ్గించేసి ఎప్పుడు తైల సంస్కారం లేకపోవడం వల్ల ఇలా నిక్కబుడుచుకున్న వెంట్రుకలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలతో కూడినటువంటి ఒక చిన్న కొప్పు లాంటి దాన్ని ఇలా పక్కకి ముడేశాడు. ఇలా పైకి ఉండే జటాజూటం పక్కకి తిరిగింది, ఇలా ఓ ముడి వేశాడు చక్కగా. వేసి పావకరాజిత ఫలభాగము దాచి తిలకంబుతో అమర చేసి, 3వ నేత్రం ఉంది అగ్నిహోత్రం, ఆ 3వ నేత్రాన్ని కనపడకుండా దాచేశాడు. పెద్ద తిలకం బొట్టు, ఇంత పెద్ద కనకదుర్గమ్మలా ఇంత కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. భూతి దాచి పసుపు పూసి, ఒంటికి రాసుకున్నటువంటి భూతినంతటినీ పక్కన పెట్టేశాడు, విభూతిని. ఒళ్ళంతా పసుపు రాసేసుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత సజ్జయమర, త్రిశూలాన్ని తీసేశాడు, పక్కన పెట్టేశాడు. చేతిలో ఓ సజ్జ ఒకటి పట్టుకున్నాడు, పూల సజ్జ లాంటి సజ్జ. వెలది మేనకల్గు వీరుడు వెలదియ్యి, ఎప్పుడూ తన శరీరంలో వామార్ధ భాగము పార్వతీదేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగం స్త్రీతో కూడుకున్నటువంటి వాడైన శంకరుడు ఇవాళ పూర్తిగా స్త్రీగా మారిపోయాడు. వెలది మెనగల్గు వీరుడు వెలదియ్యి, ఎరుకయ్యనచు ఎగుదించే, నేను ఎరుక చెప్తాను, సోది చెప్తానో అమ్మ సోది చెప్తానో అంటూ ఆ హిమవంతుడు పరిపాలించేటటువంటి ప్రాంతానికి వచ్చాడు.
వస్తే ఇప్పుడంటే దానికి అంత పెద్ద ఆకర్షణ లేదు, ఇప్పుడు అసలు కనపట్టలేదు. కానండి మా చిన్నతనంలో సోది చెప్పేవాళ్ళు వస్తే అదో సంతోషం. ఏదో ఇన్ని బియ్యం అక్కడ తీసుకొచ్చి పోస్తే వాళ్ళు చక్కగా సోది చెప్పేవారు, ఏదో వాళ్ళకి సోది చెప్పించుకుంటుండేవారు, అదో సంతోషం. అలా ఉండేవిలా ఉంది ఆ రోజులు. ఇప్పుడు అసలు నేను సోది చెప్పేవాళ్ళని చూస్తే అలా రోజులైందండి. అలా అన్నాను ఎక్కడైనా ఉంటే మా ఇంటికి పంపించేయకండి మా ప్రభు, తెలిసిందా? నాకే సోది అక్కర్లేదు, నేనే మీకు పెద్ద సోది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చక్కగా ఒక సోది చెప్పేటటువంటి దాని రూపంలో ఆ పట్టణంలో సోది చెప్తున్నారు. చెప్తుంటే చెంచల నేత్రి గౌరి యొక్క సౌధముపై చెలి కూడిత వినోదించుచు నయ్యలుంగ విని తేటపడంగ సఖీలలామతో పంచశరారి కూడగను భాగ్యము నాకు లభించునట్లుగా వించునో చూతమీయరుక వల్లభనే నడుగంగ పోలునే. ఆ గౌరీదేవి అంతఃపురం మించి చూసింది. చూస్తే ఆవిడ కనపడ్డ వాళ్ళందరికీ సోది చెప్తోంది. ఓహోహో, అందరికీ సోది చెప్తోంది. పూర్వం ఒక మాట ఉండేది, సోది వాళ్ళు చెప్తే అది నిజమైపోతుంది. కాబట్టి ఆ సోది చెప్తోంది కదా, ఎప్పటి నుంచో నాకు కూడా 5 శిరస్సులున్నవాడిని భర్తగా పొందాలని కోరిక కదా. ఇంకా దగ్గరకు వస్తోందేమో అనుకున్నటువంటి ముహూర్తం భగ్నం అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా శంకరుడు. ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి నేను అసలు ఆ 5 ముఖాలున్నవాణ్ణి భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గం ఏదో నాకేమైనా చెప్తుందేమో, ఆయన్ని భర్తగా పొందడానికి నాకు మార్గం చెప్తుందేమో, అందుకు నా సోది చెప్పేటటువంటి ఆవిడ్ని ఒక్కసారి లోపలికి తీసుకురండి అని పిలిపించింది. పిలిపిస్తే మహానుభావుడు ఆయన బయలుదేరి, ఎవరండి ఆ రూపంలో ఉన్నవాడు? శంకరుడే, సోది చెప్పేదానిగా ఉన్నాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అంతఃపురంలోకి. వస్తే ఆయన్ని చక్కగా ఓ పీట వేసి ఆ ఎరుకల సానిని కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి నగరాజపురమున నాకిన్ని దినములు నిశ్చయంబుగ నేను నిలువవలయు. ఇది ఆవిడ బాధ. ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. కవిత్వం రాయడం ఒకెత్తు, ఈశ్వరానుగ్రహంతో కవిత్వం రావడం ఒకెత్తు. పోతన గారి మాట చూడండి. ఆడపిల్ల మొట్టమొదటి బెంగ ఎక్కడొస్తుందంటే, ఎంత అమాయకురాలు అవనివ్వండి, ఒక వయస్సు దాటిపోయిన తర్వాత పుట్టింట్లో ఉంటే, అబ్బాయి ఇంట్లో ఉండడమే బరువుగా ఉంది, నేను ఈ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తానో అంటుంది. పుట్టింటి నుంచి వెళ్ళిపోవడం తన శాశ్వత స్థానమైన అత్తవారింటికి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఆడపిల్ల. అది ఏమి చిత్రమో, అందరూ మనుష్యులైనా పురుషుడికి అలాంటి కోరిక ఉండదు. అలా అత్తారింటికి వెళ్ళిపోవాలన్న కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. కాబట్టి ఏదో బొత్తిగా మర్యాదగా అత్తమామలు పిలిస్తే ఓ రోజు 2 రోజులు 3 రోజులు పెడతారేమో. కాబట్టి ఆమెది మాత్రం ఆ పుట్టింట్లో పెరిగి అంత ఇదైన పిల్ల ఇలా అత్తవారింటికి వెళ్ళి ఏడాది అవ్వదు. అమ్మ ఒక్క వారం రోజులు రామ్మ అంటే, నాన్నగారు మీకు తెలుసు కదా ఎక్కడ అవుతుందండి, మీ అల్లుడు గారికి వంట రాదంటుందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇది మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల, ఎంత ప్రేమరా అని అంటే భార్య అంటుంది, ఊరుకోండి, నేను ఇంతకన్నా వారం రోజులు ఏమిటి 2 రోజులు కూడా ఉండకుండా మీ పక్కన ఉండబట్టే కదా, ఏమిటి పెద్ద మీ అమ్మాయి గొప్ప అన్నట్టు మాట్లాడతారు అని పక్కన ఆవిడ సురకేస్తుంది. అవునులే, ఎందుకు వచ్చిన కూడా పైకండం, స్వాగతంలో ఆనందిస్తే పోయే నా కూతురు వైభవాన్ని అనుకుని తండ్రి, ఎలా అయినా కూతురే కదండి, ఆ కూతురు వైపు మొగ్గేటప్పటికి భార్య ఎలా అన్నా ఆవిడికి సంతోషమే. మా ఆయన కూడా పొంగిపోతున్నారు. అప్పుడు ఏమంటుందో తెలుసా అండి, మనమ్మ ఎందో మరి ఏమనుకున్నారు నా కూతురు అంటే అంటే అదో గమ్మత్తు దాంపత్యంలో. చాలా గొప్పగా పిల్లలు ఉన్నారనుకోండి, నా కూతురు నా కొడుకు, వాడికి మార్కులు తగ్గినా తప్పు పని చేశారనుకోండి, మీ అబ్బాయి సంగతి చూసుకుంటున్నారా, అదో ప్రారంభం. సరే, అంతకన్నా ఇక్కడ మళ్ళీ వైషమ్యాలు తెచ్చే ప్రసంగం అవుతుంది. చక్కగా ఏదో సంతోషంగా ఉన్నా సార్. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఇది అడుగుతోంది, ఎన్నాళ్ళు ఈ పుట్టింట్లో ఉంటాను. సరే, నగరాజుపురములకిన్ని దినములు నిశ్చయంబుగ నేను నిలువవలయు. ఈ పర్వతరాజు ఇంట్లో నేను ఇంకా ఎన్నాళ్ళు ఉండిపోవాలి ఇలాగా, ఒకసారి అడుగుతాను ఆశ్చర్య, తొందరగా వెళ్ళిపోవాలి శంకరుడి దగ్గరికి, అది ఆవిడ తాపత్రయం. అట మీద దడసిన అడవుల లోపల శివునికై తపమెంత చేయవలయు. ఇప్పుడు చెప్పడానికి ఎవరు వచ్చారండి మార్గం? శంకరుడు వచ్చాడు. శంకరుడు ఏం చెప్పాలో పార్వతీదేవి చెప్తోంది ముందే, వాళ్ళిద్దరిది ఒకటే మనసు కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకెడతాడు? తపముగా వించిన తపసాధీశ్వరుండమరంగ ఎంత కాలమున మెచ్చు. ఒకవేళ తపస్సు చేస్తే ఎంతకాలం చేస్తే నన్ను వచ్చి మెచ్చుకుంటాడు అసలు? మెచ్చిన పిమ్మట మీనధ్వజారాతికేలిచ్చి నన్నునే క్రియభరించు.
కాముణ్ణి కాల్చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు అసలు? భర్త ఎందుకు పట్టుకోవాలి చేతిని? ధర్మేచ అర్ధేచ కామేచ. అందులో ఒక పురుషార్థమైన అక్కర్లేదని మన్మధుణ్ణి కాల్చేశాడే, మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అసలు నా చిటికిన వేలు? కాబట్టి తప్పకుండా చెప్పు ధర్మదేవతయని అబలచెలులతోడననుమతించి తలపు తజ్జమేని తలకొని చెప్పుమా అనుచు నిజము కోరి అద్రిపుత్రి. ఆ సోది చెప్పేటటువంటి ఆ ఎరుకల సానిని లోపలికి పిలిచి, అమ్మా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి, అందుకు నీవు చెప్పవలసినది అని చెప్పి అడిగింది. అడిగితే సోది చెప్పడం అంటే అలా ఏం టక్కుని అడగగానే ఏం చెప్పారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఒక పళ్ళెంలో బాగా నిండా బియ్యం పోసి పట్టరమ్మంటారు. అది నా బోటిగాడైతే బియ్యం పోసి పట్టుకెళ్తాడు పళ్ళెంలో. ఆవిడికి ఏం కర్మ, సాక్షాత్తు హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ పళ్ళెంలో బోలెడని ముత్యాలు పోసి పట్టుకెళ్ళింది. మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూర్చోగానే ఏదో ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి అవి అన్ని చేసిన తర్వాత కదా మొదలు పెడతాం పూజ. అలా సోది చెప్పే ముందు ఆ చెప్పేటటువంటిది చిన్న వీణ లాంటిది ఒకటి ఉంటుంది, ఇలా టెంగ్ టెంగ్ అని కొడుతూ ఉంటారు దాన్ని. ఆ పళ్ళెంలో పోసిన ముత్యాల వంక చూసిందిట. చూసి పసిడి చేటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి చెయ్యి చాపి ముత్తెములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాసి యందు మనసు నిలిపి, ఆ ముత్యాల్ని ఒక్కసారి ఇలా నలిపి ఇలా చుట్టూ పోసి 3 రాసుల కింద 3 కుప్పల కింద పెట్టి అటో కుప్ప ఇటో కుప్ప పెట్టి మధ్యలో ముత్యాల కుప్ప ఒకటి పోసి వాళ్ళ చేతిలో సోది చెప్పే కర్ర ఒకటి ఉంటుంది, ఆ సోది దండం అని, ఆ ఎడం చేత్తోటి పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు. ఆడపిల్లకి సోది, ఆడపిల్ల యొక్క చెయ్యి పట్టుకుని చెప్పేటప్పుడు ఆ ఎడం చెయ్యినే పట్టుకుని చెప్తారు. చెయ్యి చూసి చెప్పినా అంతే కదండి. అందుకని ఎడం చెయ్యి పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఈ కుడి చెయ్యి తీసి ఆ మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కుప్పకి తగిలించి ఈవిడ చేతికి తగిలించి ఈవిడ తలకి తగిలించాడు. ఎన్ని విద్యలొచ్చో మహానుభావుడికి! మాహేశ్వర సూత్రములు చెప్పగలడు, సోది చెప్పగలడు, అన్నీ వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎరుకల సానిగా కూర్చుని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పరు, వాళ్ళకి కులదేవతలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు శంకరుడిగా వచ్చిన వాడు శంకరుణ్ణి కొలవాలి. విష్ణు భగవానుడు సోది చెప్పడానికి వస్తే విష్ణు భగవానుడిని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సోది చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆ సోది చెప్పడానికి తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు సత్యం అయ్యేటట్టుగా చెయ్యమని శంకరుడి మనస్సు కదండి చెప్పాలి. అందుకని శంకరుణ్ణి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు. స్వామి శంకరునిగా ఏల కొన్నవాడా, శ్రీ లలితమ్మను చేకొన్నవాడా, సిగపైన చంద్రుణ్ణి ధరించు దేవా, 3 కన్నుల దేవ సొగసైన దేవా, ఇమలి గుండెల మీద తన్నినాడా, దంతి చర్మము వలిచి కట్టినాడా, పర్దుబ్రోవగ చెంచు రూపైన దేవా, నీరు తలబోసితే పొంగేటి దేవా, తుమ్మి పూజకు మురిసేటివాడా, దీపదండ రూపాన ఎలసిన దేవా, పత్ర పూజకు సిరిని ఇచ్చేటివాడా, భక్త సిరియాళుని ప్రోచిన్నవాడా, తిన్నడి పూజలు చేకొన్నవాడే, కాళహస్తీషుడా చిదంబరేశ, కాశీ విశ్వేశ్వర కంచిపురాద, కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి బెదవాడ కనకదుర్గమ్మ, పలుకీయరే నుంచి పలుకీయరే తల్లి, పలుకీయరే నాకు పలుకీయరే అని ఆ కర్ర పట్టుకుని ఎడమ చెవి చూపితే బుర్రేనుకో, కుడి చెవి చూపితే బుర్రిదేనుకో, ఇదిగిదిగో చెబుతున్నానే అమ్మ, నాటైనుకో తల్లి, దేశికన్నుల వెళ్ళవలసేవా, వలరేది బూది చేసిండే తల్లి, మనలో రహస్యం చెప్తున్నానే చెయ్యిచ్చినుకోమ్మా, పై అందానికి వాడు నంగడే తల్లి, నీకు తెలియనిదమ్మ నానీలని, సొంపైన పుట్టిల్లు ఇది చెయ్యలే తల్లి, కాలవేల ఉండు అడికై తప్పించు, కదలి పేరొస్తాడు నున్ని విడిపిస్తాడు, కరిమాము వానికి అరుమగం వారికి, యోగభక్తంగట్టు అయ్యప్ప సాయికి, సకల లోకాలకు తల్లివవుతాయమ్మ, ఎదర శుభాలున్నాయి ఎడపెందుకే తల్లి, నాటమ్మమ్మ చెప్పింది చెయ్యమ్మ, చీరవద్దు సారవద్దు తాంబూలవద్దు, నీకు కావలసిందే నాకు కావాలి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అందుకే వచ్చావే తల్లి, నీ చెప్పావే అమ్మ, మళ్ళీ వస్తావో అమ్మ అవసరమైతే అని లేచి చెప్పాడు. అంటే మహానుభావుడు శంకరుడా తాంబూలం పట్టేవాడు, అందుకని నాకు అక్కర్లేదన్నాడు. నాకు చీర వద్దు సారా వద్దు, నువ్వు ఇచ్చే తాంబూలం వద్దు,
శంకరుడంటే పై పై అందాలకి మురిసేవాడు కాడు. పర్వాలేదు, నాకు సూర్య చెప్పడం వచ్చిందంటారా? కనుక ఆ తల్లి చాలా సంతోషపడిపోయింది. ఓహో, ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. ఈయనని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదు. సౌందర్యములకు సౌందర్యము శంకరుడు. కాబట్టి ఎలా ఆయనని వశురాల్ని చేసుకోగలను అంటే నేను కూడా తపస్సు చెయ్యాలి. ఇది మీరు చక్కని పోతన గారి పద్యంలో వింటే ఇదే ఆ సోది యొక్క భావాన్ని పోతన గారు ఒక సీస పద్యంలో అందిస్తారు. ఆయన అంటారు, ఆ కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింటనుండగలవు, ఉండివనంబు నన్ను విధితో నేగియు శివునికై తపమర్ధి చేయగలవు, తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు, మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు, అమర పెండ్లి ఆడి అర్ధాంగ లక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను కలిగి మూలేరుగల సుతుగాంచి మోదమున నుండగలవు ధవళ నేత్ర అన్నారు. అమ్మా, కొన్ని దినములు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత బయలుదేరి అరణ్యానికి వెడతావు, అక్కడ తపస్సు చేస్తావు, శంకరుడు వస్తాడు, నీ యొక్క తపస్సుని మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నిన్ను తన దానిగా చేపడతాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లివవుతావు, ఆయన తారకాసుర సంహారం చేస్తాడు, సమస్త లోకములకు ఐశ్వర్యాన్ని పసుపు కుంకాల్ని ఇచ్చేటటువంటి తల్లివై సర్వమంగళ జగదంబ జగన్మాత అన్న పేరుతో అలరారుతావమ్మా అని చెప్పి స్వామి ఆ రోజున ఎరుకల సానిగా అమ్మవారికి చెప్పారు. నారదుడు కూడా వచ్చి ఇదే విషయాన్ని అమ్మవారికి చెప్పాడు. తర్వాత అమ్మవారు బయలుదేరి తపస్సు చేయడానికని బయలుదేరడానికి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్నగారు నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాను అని. ఆ బయలుదేరి పెడతాను అని అడిగినప్పుడు ఆవిడంది, అయ్యా సిద్ధముదాట రాదిమదిలో నాలింప మీయానతిన్ నెయ్యం బొప్పగ మీరు నన్వనుపగా నేనిష్టమయ్యంట నేననుపంపుమన్న వినియచ్చానంద చిత్తంబుతో ధీయుక్తిని గిరిరాజు కూర్మితనయం దీవించి కీర్తించినన్. నాన్నగారు, నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నేను చిన్ననాటి నుంచి కలలు కంటున్నటువంటి శంకరుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నాను, దానికోసం తపస్సుకు వెడుతున్నాను, మీరు నన్ను ఆశీర్వదించి పంపించవలసినది అని తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసెరిగినవాడు, మహానుభావుడు, ఆయనకి మొదటి నుంచి తెలుసు ఈమె శంకరుడి అర్ధాంగి కావాలని. కాబట్టి అమ్మాయి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఒక ఆడపిల్లని తపస్సుకి అరణ్యానికి పంపించడం అంటే గుండె రాయి చేసుకుని పంపించాలమ్మా, అయినా నువ్వు అడిగినటువంటి కోరిక చాలా గొప్పది కనుక నిన్ను అలాగే పంపుతాను తల్లి, వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు తల్లి మేనక దగ్గరికి వెళ్ళి మేనకాదేవి యొక్క పాదములు పట్టి నమస్కరించి అనుమతి వేడింది. ఆవిడంది, ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడించారండి. నిజంగా ఎంత మేనకైనా కూతురు సాక్షాత్తు ఎంత పరమేశ్వరి అయినా బెంగే కదండి. మొట్టమొదటిసారి హాస్టల్కి పంపించవలసి వస్తోందనుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, హాస్టల్లో పెట్టాలంటే 10 రోజులు భార్యకి భర్తకి నిద్ర ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఈయనకి ఇలా కొంచెం కురుకు పట్టేటప్పటికి ఆవిడ లేపేసి మీకేం చక్కగా నిద్రపోతారు, కానీ అక్కడ హాస్టల్లో సరిగ్గా పెడతారంటారా? దీనికి అలవాట్లేదే పాపం, ఇది సరిగ్గా అక్కడ పడుకోగలదంటారా? నిద్ర లేకపోతే దీనికి వేడి చేసేస్తుంది, ఇది స్వేచ్ఛగా ఉండగలదంటారా? దీనికేమో ఎప్పుడు మీ నాన్నగారి పోలికలు, పచ్చడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు, ఎప్పుడా వంకాయ కూర అంటుంది, ఏమీ తిందు, ఓ చిరుతిళ్ళు అక్కర్లేదు, ఓ పళ్ళు అక్కర్లేదు. రేపు పొద్దున్న అక్కడ అలా పచ్చళ్ళు అవి ఉంటాయా? అక్కడేమో ఆ కాలేజీలో చదివిస్తే సాంబార్ తప్ప ఇంకేం ఉండదంటున్నారు, కాబట్టి పర్వాలేదా? ఇన్ని మాటలు అడుగుతుంది తల్లి. ఇక్కడ చదివిస్తే ఏం తప్ప, పోనిద్దరు ఇప్పుడు ఉద్యోగాలు వెళ్ళాలా, ఊళ్ళు వెళ్ళాలా? అలా మనం ముందు సందులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కాలేజీలో చదివిన క్యాంపస్ సెలక్షన్లో బ్రహ్మాండమైన కంపెనీలో నెలకి 3,75,000తో వచ్చేసింది జీతం. మన అమ్మాయికి రాకూడదు అంటే ఎందుకంత దూరాలు, ఆడపిల్ల ఎదర పెళ్లి చేయాలి, ఆ అన్నాలు పడక శుష్కించిపోతే ఏం బాగుంటుంది అంటుంది కదండి. ఇక్కడే అన్నీ ఉన్నాయంటుంది తల్లి. మేనక కూడా అలాగే మాట్లాడిందండి. నిజంగా ఒక తల్లి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడించారు, తండ్రి ఎలా మాట్లాడాలో హిమవంతుడు అలాగే మాట్లాడాడు. చెప్పలా? నిజంగా నిన్నటి రోజున అమ్మా నువ్వు పార్వతివి అని చెప్పింది ఆవిడ. ఇవాల్టి రోజున కూతురుగా ఎంత బెంగెట్టుకుందో తెలుసా అండి? తపస్సు కెడతానంటే ఏమియు కొరత తపోవన భూములలో తపము చేయపోయదనచిన్ ఏమరు భాషించదవో
భామని నిన్నడవికెట్లు పంపుదు చెప్పుమా. అరణ్యానికెళ్ళి తపస్సు చేస్తాను, అరణ్యానికెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు కదా, నేను కన్న తల్లినే, నిన్ను ఎలా పంపించనమ్మా అరణ్యానికి? నాకు నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపములను, నీ మురి పంబుల్ రామ చూచిన పిమ్మట నామది ఎట్లుండ నేర్చునలినదలాక్షి. నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపాలు, నీ మురిపాలు, అందులో అప్పటి వరకు బానే ఉంటుంది కానండి, ఎంత గొప్ప సంస్కారవంతురాలు, ఎంత ధైర్యశాలి, ఎంత నిర్ణయాలు చేయగలిగినటువంటి తల్లి అయినా, ఎంత గొప్ప మనస్సున్నటువంటి వాళ్ళని వాళ్ళ 5 తరాలు తెలుసున్న సంబంధమైనా 3 ఏళ్ల ముందే సంబంధం కుదిరిపోయి ఇంచుమించు ప్రతిరోజు వాళ్ళని రోజు చూస్తున్నా, తీసుకెళ్లి అప్పగింతలు పెట్టే సమయంలో వియ్యాలవారి చేతులకి తమలపాకుతో పాలు రాసి పిల్ల చేతులు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు గుండెలు కదిలిపోయి కంట నీరు రాకుండా ఉండడం సాధ్యమండి? ఉండదు. ఎవరైనా ఏడ్చేస్తారు కదా. ఇప్పుడు పాపం ఆవిడ అదే అంటోంది, ఇంట్లోకి వెడితే నువ్వు తిరిగినది, నీ మురిపపు మాటలు, నీ నవ్వులు, నీ ముద్దు, ఇవే జ్ఞాపకానికి వస్తాయి. కాబట్టి నిన్ను ఎలా పంపనమ్మా అరణ్యానికి? పునదేమన్నా అత్తవారిలా వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తావా భర్త కోసం? వెతికి తేవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నువ్వు వెళ్ళి తపస్సు ఏమిటమ్మా నీ భర్త కోసం? ఒకవేళ గంగావతంసుడున్నాడే ఆ శంకరుడు, తపస్సుకి తప్ప లొంగడమ్మా, అలా పిలిస్తే వచ్చేవాడు కాదంటావా? ఎందుకమ్మా అరణ్యంలో పూజ? మన ఇంట్లో చేసుకోకూడదా? అరణ్యంలో దొరికేవు మన ఇంట్లో ఉండవా? గంగావతంసు నిగరము మజ్జనమార్ప గంగా జలంబులు కలవు మనకు. రోజు అమ్మ శివలింగాన్ని పెట్టి అభిషేకం చెయ్యాలమ్మా అంటావా? హిమాలయ పర్వతాల్లోనే కదమ్మా, మీ నాన్నగారి దగ్గరే కదమ్మా పనిచేస్తోంది గంగాదేవి. మనకున్న అపార్ట్మెంట్లోనే కదా ఓ ఫ్లాట్ ఉంది ఆవిడికి, కాబట్టి హిమాలయ పర్వతాల మీదే కదండి తిరుగుతుంది మరి. కాబట్టి మీ నాన్నగారు చెప్తే రోజు గంగమ్మ పట్టుకొచ్చి గంగ ఇచ్చేస్తుంది. కాబట్టి చక్కగా రోజు గంగాచలంతో అభిషేకం చేసుకో. అరణ్యంలో కూర్చుని అభిషేకాలు ఎందుకు తల్లి? ఘననాగ కంకను కరమలంకారింప ఘన కంకణంబులు కలవు మనకు. అమ్మా ఆయన చేతులకి మంచి మంచి కంకణాలు తొడుగుతూ తాదాత్మ్యాన్ని పొందాలమ్మా సాకార రూపుడిగా భావన చేసినప్పుడు అంటావా? మీ నాన్న హిమవంతుడమ్మా, ఎంత ఐశ్వర్య సంపన్నుడో తెలుసా? ఎన్ని ధాతువులున్నాయో, ఎన్ని బంగారు వజ్ర వైఢూర్యములున్నాయో. హిమాలయ పర్వతములు ఉన్నందువల్ల ఇంత ఐశ్వర్యంతో శోభించిందిట భరతఖండం. అటువంటి హిమవంతుడు నీ తండ్రమ్మ. ఎన్ని రత్న కంకణాలు కావాలి చెప్పు? రోజు పూజా మందిరంలోకి పంపిస్తాం. శంకరుడి చేతులకి తొడుగు. గంధే బదను జారి గరకంటునదింప గంధంబులెన్నియు కలవు మనకు. శంకరుడికి గంధంతో చక్కగా అనులేపనం చెయ్యాలనుకుంటున్నావా? ఎన్ని రకాల గంధాలు కావాలో చెప్పు. ఎన్ని రకాలైనటువంటి సువాసనలు స్వామికి అలంకారం చేస్తావో, ఎన్ని పరిమళగలను ఆయనకి నువ్వు అలదుతావో, ఎంత గంధం అలుదుతావో చెప్పు. ప్రతిరోజు సిద్ధంగా పూజ వేళటికి గదిలో పెట్టేస్తుంటాం. చక్క మన ఇంట్లో కూర్చుని చేసుకో ఇవన్నీ. అలరు సాయక వైరి అలరించి పూజింప అలరు ఎన్నెన్ని కలవు మనకు. ఆయనకి అలంకారం చేయడానికి అమ్మా అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, మారేడు దళాలు కావాలమ్మా, తుమ్మి పూలు కావాలమ్మా, సంపంగి పూలు కావాలమ్మా అంటావా? నీ ఇష్టం. ఎన్ని కావాలో చెప్పు. ఎవరో నిన్నటి రోజున నాకు పూజకి ఆ విశాఖపట్నంలో ఉండే సింహాచలం సంపంగిలు ఇచ్చారు. నేను పూజ చేసుకుందామని పుష్పాలు అక్కడ పెట్టుకుని అర్చన చేస్తూ పువ్వులు చూడగానే ఎంత పొగ్గిపోయానో. ఇవాళ అప్పా సింహాచలం సంపంగలని అమ్మవారి పాదాలకి పూజ చేశాను. అలా అమ్మవారికి అలంకారం చేయడానికి నీకేం కావాలి? ఏ అలంకారాలు కావాలని నువ్వు అనుకుంటున్నావో చెప్పు. అన్ని అలంకారాలు నీకు పూజా మందిరంలో ఏర్పాటు చేస్తాం. మరియు ఏమీ అయిన మలహరు పూజింపక మల నేత్ర మనకు కలిగియుండ కాననములకేగ కలకంటి ఏలమ్మ వనములేడ ముగ్ధవనితలేడ. అన్నీ మనకుండగా అక్కడికెళ్ళి తపస్సు చేస్తానంటావేంటమ్మా? అరణ్యం ఎక్కడా? ఇంత అందమైన ముగ్ధ వనితవి నువ్వెక్కడా? తల్లి అరణ్యానికి వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనకు. నువ్వు ఇంట్లో ఉండి తపస్సు చేసుకో అని అడిగింది. అడిగితే అమ్మా ఒక్క మాట అనకు. మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలికి అంతర్ముఖురాలనై శంకరుడి పాదములు పట్టి పూజించి శంకరుణ్ణి నా వాడిగా చేసుకోవాలి. ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరుతాను. కొంతమంది చిలికెత్తెల్నిచ్చి పంపిస్తుంటే ఆఖరి నిమిషంలో కూడా ఆవిడ అందిట మేనకాదేవి, మా
అందుట. ఉ అంటే తపస్సునకు మా వెళ్ళవద్దు, తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి ఉమ అన్న పేరు వచ్చింది లోకంలో. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి అని పిలుస్తాం కదా అమ్మవారి నామాల్లో. కాబట్టి ఉమ అని పిలిచిందంటే తపమునకు వెళ్ళవద్దు అని, అది ఆవిడ పేరయింది.